వెల్కమ్ టు వాణి వ్లాగ్. సో ఈరోజైతే మా క్రూజ్లో మా సూట్ హోమ్ టూర్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చి 10th ఫ్లోర్లో ఉంది. సో క్రూజ్ ప్రకారం అయితే 10th డెక్. అండ్ ఇదే అనమాట ఇక్కడతో హైయెస్ట్. పైన అన్ని గేమ్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే ఇది మాది సూట్ రూమ్. బ్లెస్ యూ. సో ఇది మాది బ్లెస్ యూ. సో ఇది మాది సూట్ రూమ్. అండ్ చాలా బిగ్ పెద్ద రూమ్. సో ఇప్పుడైతే మా రూమ్ టూర్ చూపిస్తాను. సో ఇట్లా రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ క్లోజెట్ వస్తుంది. ఓపెన్ క్లోజెట్. సో ఇక్కడైతే మేమంతా లగేజ్ పెట్టేసుకున్నాము. సో మా 4 బ్యాగ్స్. అండ్ ఇక్కడైతే లైఫ్ జాకెట్స్ ఉంటాయి లోపల. సో ఎమర్జెన్సీ అయితే. అండ్ ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా మా లగేజే. అండ్ ఇక్కడ మంచి మిర్రర్ వచ్చింది అనమాట. ఈషా లుక్ ఇన్ ద మిర్రర్ అండ్ సే హాయ్. ఒకసారి వదులు. సే హాయ్. సో ఇది క్లోజెట్. సో ఇది చాలా పెద్దగా ఉంది. మూవ్ ఆన్. లెట్స్ గో. ఇప్పుడు ఇది క్లోజ్ చేద్దాం. అండ్ ఇది ఇట్లా క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది వాష్ రూమ్ అనమాట. కమ్ ఆన్ ఓపెన్. సో ఇది వాష్ రూమ్. అండ్ ఈ వాష్ రూమ్ వచ్చినప్పుడు షవర్. ఇక్కడ షవర్ ఉంది. అయితే షవర్ ఉంది. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళ కోసం ఇక్కడ ఒక టేబుల్ కూడా, అంటే చైర్ లాగా చిన్న టేబుల్ లాగా వేశారు. అండ్ ఇక్కడ అన్ని మనకి ఏంటి టవల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇది అన్నమాట మా బాత్రూమ్. ఫోన్ ఉంది. అండ్ చాలా ప్రికాషన్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ ఒక బటన్ ఉంది. సో ఇది నొక్కేస్తే వాళ్ళు వస్తారు అనమాట హెల్ప్ చేయడానికి. ఒకవేళ మనం స్కిడ్ అయిపోతే ఈ షార్ట్ క్లోజ్ ఇట్. ట్రాష్. ఇట్స్ ఎ ట్రాష్. కమ్ ఆన్ లెట్స్ గో మూవ్. Okay. This is washroom. This is washroom. So, Isha move. We'll close this door. Yeah. So, coming to our big room. Isha, come. Big room. How is my dress? Yes. How is my dress? Isha likes my dress. నా డ్రెస్ ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో చూడండి. అసలు బాగాలేదా? సరే ఈషా కింద నుంచి నేను డ్రెస్ వేసుకున్నా కాడి నుంచి నాకు అంటుంది. సో ఈషా కూడా కస్టమైజ్ చేపిద్దామా? సో దిస్ ఈస్ మై లాంగ్ ఫ్రాక్. అండ్ ఏంటి ఇట్లా లోపలికి రాగానే సో ఇక్కడ ఒక బెడ్ ఉంది. సో వెంటనే అయితే చాలా నీట్ ఉంది. మేము బయటకు వెళ్ళినా కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ నీట్గా సెట్ చేస్తారు. ఎవ్రీడే 2 times అనమాట రూమ్ క్లీనింగ్ ఉంటుంది. సో మళ్ళీ మొత్తం అన్ని నీట్గా అన్ని కొత్తగా పెడతారు. సో మేము బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. అండ్ ఇక్కడైతే డబుల్ బెడ్స్ ఉన్నాయి. సపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లాగా. సో ఇదొక బెడ్. అండ్ అలాగే ఇక్కడ ఒక సోఫా ఉంది. సో మనం కావాలంటే ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ అవ్వచ్చు. అండ్ యాజ్ యూజువల్ ఎవ్రీ హోటల్లో ఏంటంటే మనం మన ప్లేస్ని బట్టి వీళ్ళకి ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి. సీనరీ బోర్డ్స్. సో ఇక్కడ ఓషన్ కాబట్టి ఓషన్ మౌంటైన్స్ ఉన్నాయి. రిలాక్స్ అవడానికి కార్నర్ సోఫా. అండ్ ఈషా కేర్ఫుల్. ఇక్కడ కూడా ఎమర్జెన్సీ ఉంది. ఏమన్నా పడిపోతే ఇది ప్రెస్ చేస్తే అగైన్ సెక్యూరిటీ వాళ్ళు వస్తారు. ఇందాక మా ఈషా అది ప్రెస్ చేసింది. మనం వెంటనే ఆపేస్తే రాదు, కానీ అది ఆన్లోనే ఉందంట. సెక్యూరిటీ వచ్చాడు. వచ్చి అది ఆన్లోనే ఉంది, ఎవ్రీథింగ్ గుడ్ అన్నాడు. పెట్టేవాడు అందరం బాగానే ఉన్నామంటే. సో ఇది ప్రెస్ చేసి ఆపేస్తే రారంట, ఆన్లోనే ఉంటే వస్తారంట. అండ్ ఇది వచ్చి బెడ్ లైట్. అండ్ ఇదేమో రీడింగ్ ల్యాంప్. వెయిట్ లుక్. దిస్ ఈస్ you go that side, okay? అండ్ అలాగే ఇక్కడ టీవీ రిమోట్ ఫోన్ అనేది ఉంది అన్నమాట. అండ్ కమింగ్ టు హియర్, దిస్ ఈజ్ మై ట్రైపాడ్. మా ఈషా బాగా వాడుతుంది నాకంటే కూడా. ఉదయం అస్తమానం తీసుకొని కమాన్ పెట్టు వాణి బ్లాగ్ అంటుంది.
ఇక్కడేమో టీవీ వచ్చింది అనమాట, టీవీ యూనిట్. మేము ఈషా కోసం అని మిల్క్ తెచ్చాము కింద నుంచి. అండ్ దిస్ ఇస్ టీవీ. ఒక షెల్ఫ్స్ అయితే మాత్రం భలే చక్కగా ఇచ్చారు. ఇక్కడ హోటల్కి తీసుకెళ్ళినా ఈవెన్ ఒక సింగిల్ రూమ్ అట్లా తీసుకోము, ఫుడ్ రూమే. వెయిట్ హాల్, బెడ్రూమ్, కిచెన్, అట్లా సోఫా ఉంటుంది హాల్, కిచెన్ లో ఫ్రిడ్జ్, ఓవెన్, డిష్ వాషర్ కూడా ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది. సో అట్లా తీసుకుంటాం. అప్పుడు ఏంటంటే వీళ్ళకి బోర్ కొట్టదు, ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మా పేర్లు ఉన్నాయి, హలో ఈషా, కిరణ్, అఖిల్ అండ్ వాణి. సో స్క్రీన్ మీద అయితే మేము రూమ్లో ఎంతమంది ఉంటే వాళ్ళ నేమ్స్ ఉంటాయి. సో హియర్ అవర్ నేమ్స్. అండ్ దిస్ ఈజ్ ద క్రూజ్. వీఆర్ మేము సెంటర్లో ఉన్నాం అనమాట, కొంచెం ఇక్కడ ఉంటాం కదా, ఫ్రంట్ అయితే కదా ఇక్కడ ఉన్నాం. అండ్ ఇంకా సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ఇలా లైవ్ టీవీ అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఫ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టారు, ఇది ఫ్రిడ్జ్. ఓకే, అండ్ హియర్ కమ్స్ డ్రెస్సింగ్ ఆర్ రీడింగ్ రూమ్. సో మనం ఇక్కడ ఏంటంటే కూర్చొని మనకి మార్నింగ్ జరిగిందంతా మనం ఇట్లా రాసుకోవచ్చు పెన్సిల్ ఉంది. కానీ మనకు మనం అలాంటి పనులు చేయలేదు. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని ఏం తిందాం అని బయటకు వెళ్తాం. కానీ ఇట్లా అమెరికన్స్ అయితే ఇట్లా కూర్చొని ఈరోజు ప్లాన్స్ ఏంటి, ఏం చేద్దాం, ఏం చేయకూడదు అని రాసుకుంటారు. బట్ అండ్ ఇక్కడైతే చాలా షెల్ఫ్స్ ఉన్నాయి, డ్రైయర్ కూడా ఉంది ఇక్కడ అనమాట. అండ్ అంతేకాదు ఇక్కడ కూడా మనం చాలా ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ మాత్రం ఇక్కడ మాత్రమే ఇచ్చాడు. వెయిట్ లీవ్ మీ ప్లీజ్. సో ఇక్కడ మనం ఒక్క నిమిషం వదులు, స్టాప్ ఇట్. పడుతుంది, సో చైర్ పడుతుంది. యూ వాంట్ టు సిట్ హియర్. సో ఇక్కడ చిన్న షెల్ఫ్లు కూడా ఉన్నాయి. సో ఛార్జింగ్ స్టేషన్ అయితే ఇదే. అండ్ దెన్ సో ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏమో టిష్యూ బ్యాగ్స్. అండ్ ఏమో ట్రిప్కి సంబంధించి హెల్ప్, క్రూజ్ కంపౌండ్, Day 1, Day 2 అట్లా పెట్టేసి వెళ్తాడు ఈయన వచ్చి క్లీన్ చేయడానికి. సో ఈరోజు Day 2 కాబట్టి ఈ పేపర్ పెట్టాడు. నేను అఖిల్ పెన్సిల్, యూ వాంట్ బుక్, యూ రైట్ హియర్. వన్ సెకండ్ ప్లీజ్. నువ్వు దిగేటప్పుడు కాల్ మీ, ఓకే? సో అదనమాట సంబంధించి అన్నీ ఉంటాయి. అండ్ హియర్ ఆల్సో ఇక్కడ కూడా అదనమాట. చిన్నది దిగు, డోంట్ గెట్ అప్, ఓకే? సో అది. అండ్ కమ్ టు హియర్, ఇదేమో పక్కన వాళ్ళకి మనకి డోర్ అనమాట. సో ఇంకా ఎక్కువ మంది వస్తే ఎక్స్టెన్షన్కి ఇలా 2 రూమ్స్ తీసుకున్నట్టు, అది చిన్నది అనమాట. సో 1 బిగ్ రూమ్, 1 స్మాల్ రూమ్, అట్లా డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లో తిన్నట్టు తిరగచ్చు. అండ్ హియర్ కమ్స్ ద కాఫీ టేబుల్. కప్స్ అన్నీ వచ్చాయి. మా హస్బెండ్ ఎదురు నుంచి కాఫీ అడుగుతుంటే నేను ఇవ్వట్లేదు, ఎందుకు వెళ్ళి తాగుదామని. సో అన్నీ ఉన్నాయి, వచ్చినాక ట్రై చేద్దాం పెట్టి. అండ్ హియర్ ఈ సోఫా. ఇక్కడ సోఫా అనమాట ఇది. సో మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఇట్లా సోఫా ఉంది. అండ్ ఏమైందంటే ఈవినింగ్ డోర్ లాక్ చేసుకుని బయటకి రిమూవ్ చేయడానికి వచ్చేప్పటికి ఇట్లా బేబీ ఉంది కదా అని ఇట్లా పెట్టేసేసారు. సో ఈషా ఇక్కడ కొనుక్కుంటుంది, నేను ఇక్కడ కొనుక్కుంటాను. ఇది మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ అంతేకాదు, అండ్ వీడియో చూపించాక సో మా ఈషా బేబీ టాయ్స్ అండ్ కొన్ని బుక్స్ అనమాట. ఓకే, ఈషా బేబీ బుక్స్, బుక్స్ అదనమాట. అండ్ హియర్ కమ్స్ అగైన్ ఓషన్ సీట్. అండ్ ఒక స్విచ్ చేస్తే మొత్తం 10 లైట్లు వెలుగుతాయి అనమాట ఇక్కడ. సో ఇదొకటి. సో ఒక్క స్విచ్కి ఒక 10 లైట్లు కనెక్ట్ అయినాయి. అండ్ యా, అండ్ హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ వ్యూ. సో ఇక్కడ 2 లేయర్డ్ కర్టన్స్ ఉన్నాయి. సో వాంట్ టు సీ ద బ్యూటిఫుల్. అసలు కల్లా కూడా నేను అంటే ఇట్లా క్రూజ్ ఎక్కుతారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వ్యూ ఏంటంటే ఇదనమాట. నేనైతే ఇక్కడ కొనుక్కొని
ఆ వ్యూ చూస్తే నిద్రపోయాను నైట్ అయితే. సూపర్ ఉంది అసలు. ఇంత ప్రశాంతమైన వాతావరణం మనకి సిటీలో దొరకదు కదా. సో ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ అండ్ హియర్ ఈస్ అనదర్ విండో, బిగ్ విండో. ఇది కూడా అనమాట. సో ఇక్కడ బెడ్రూమ్ మీరు కొనుక్కున్న వాళ్ళు కూడా చూడటానికి అది గోల్డ్ మీకు రైట్. సో ఇది వాడు మన పైన వేస్తాడు. సరే గో గో. సో ఇక్కడ మనకి రాయకూడదు గోడ మీద, వాడు అరుస్తాడు. స్టాప్ ఇట్ వేసి పేపర్ మీద రాసుకో. సరే ఇట్స్ సరే అట్లే. సరే 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 వదిలే వదిలే, పేపర్ మీద రాసుకో. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావురా? పడతావురా చైర్ ఎక్కితే? బెడ్ ఎక్కు. సరే గో 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 గో. 1 సెకండ్, ఒక్క నిమిషం దా. యాజ్ యూజువల్ ఇక్కడ మా అఖిల్ బేబీ ఉన్నాడు, క్యూటీ ఫెలో. బంగారు తల్లి లిప్స్టిక్ నువ్వు కూడా బంగారు తల్లి, చక్కని తల్లి నువ్వు. సో అక్కడ కుళ్ళుబోతు బేబీ ఉంది. ఇక్కడ ముద్దు పెట్టగానే అక్కడ మూలుగు వస్తుంది అనమాట. అండ్ హియర్ ఈస్ ద వన్ బోర్డ్. ఇక్కడ ఏంటో ఈ రోజు వదిలేసి గందర పెట్టాడు. సో ఇక్కడ కూడా ఎమర్జెన్సీ ఉంది. అండ్ ఇక్కడ కూడా లైట్ అండ్ సేమ్ యాజ్ ల్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. దట్స్ ఇట్. సో ఇక్కడ బెడ్లో మనకి ఇదైతే ఓపెన్ అవ్వదు. ఇక్కడ బెడ్ మీద ఉన్న వాళ్ళకి కూడా వ్యూ కనిపించాలని చెప్పి ఇది. సో ఇక్కడ 2 బెడ్స్ ఉన్నాయి. మా హస్బెండ్ అండ్ మా చూటీ కొట్టుకుంటారు. సే హాయ్, సే హాయ్ నాన్న వైపు సై అదనమాట. సో కమ్ టు అవర్ బాల్కనీ. నేనైతే సన్సెట్ అయితే బాగా ఎంజాయ్ చేశాం. సో బాల్కనీ చాలా సేఫ్టీ అనమాట పెట్టాడు. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత కానీ ఇది ఇట్లా ఓపెన్ అవ్వదు. ఓపెన్ అయిన తర్వాత మనం ఇట్లా అనాలా. వీల్ చైర్ వాళ్ళు కూడా జప్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. అండ్ హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్లేస్. ఓ ఈరోజు కూడా సన్ రైజ్ కూడా ఈరోజు ఉదయం నేను ఇటో అటో అవుద్ది అనుకున్నాం, బట్ ఎదురు అవుతుంది. నేనైతే భలే మంచి క్యాప్చర్ చేసాం. సో అదనమాట. అండ్ ఎస్ నో వాంట్ టు సే let me finish my video. Wait. And టేబుల్ పెడతాయి కదా మా అమ్మాయికి ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. ఎక్కడికక్కడ ఉండాలి. మనం ఏంటంటే అన్నిటికీ ఒకటే వాడేస్తాం. నేను దేనికి వాడి రాయాలంటే టేబుల్. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్లేస్. బాగుంది కదా, మహాసముద్రం, పసిఫిక్ ఓషన్. పట్టి చూసా కానీ ఈరోజు కొంచెం ధైర్యం వచ్చింది. బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇదేమో కూర్చోరా చేపెట్టుకోరు ఇతని. అండ్ ఇక్కడేమో మనం కూర్చోవచ్చు. సో ఇక్కడైతే మనం అక్కడే ఉంటారా, డోంట్ కమ్, రిలాక్స్ అవ్వచ్చు. అదనమాట. ఇక్కడ కూడా రిలాక్స్ అవ్వచ్చు. కానీ మేమైతే చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి డోర్ ఓపెన్ చేయట్లా. సో ఈరోజు రాత్రి అయితే వీళ్ళిద్దరు నిద్రపోయిన తర్వాత ఇక్కడే ఉండాలి చాలాసేపు అనుకుంటున్నా. రాత్రి అయితే అంతా చీకటే, మొత్తం చీకటి. చాలా సార్లు నిద్రే పట్టలేదు, 4 సార్లు లేచాను భయంతో. సో అది అన్నమాట. ఇది బాగుంది కదా. దిస్ ఈస్ మై బ్లాగ్. సో ఇప్పుడైతే మేము ఇదన్నమాట ఈ క్రూజ్ ఒక రూమ్ టూర్. సో క్రూజ్లో మొత్తం 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి కదా. ఒకటేమో కింద బేస్మెంట్లో ఉంటాయి. బేస్మెంట్ అంటే కింద ఫస్ట్ సెకండ్ వాటిలో ఉంటాయి. అవి ఏంటంటే విండో ఉంటుందా, విండో అస్సలు నో విండో అంట. సో రూమ్స్ ఉంటాయి, బాత్రూమ్ రూమ్స్ ఉంటాయి వితౌట్ విండో. సో ఏంటంటే అది కూడా ఓకే, మనం తక్కువ ఉంటాయి ప్రైస్. మనం ఏంటంటే పడుకోవడానికి వెళ్ళి తక్కిందంతా అసలు ఈ డెక్క మీద ఎక్కడైనా ఎంజాయ్ చేయొచ్చు. క్యాసినో ఉంది, ఇంకా స్విమ్ ప్యాడ్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఎక్కడైనా ఎంజాయ్ చేయొచ్చు. బట్ రూము బాత్రూమ్
బాత్రూమ్ ఉంటుంది. అండ్ సెకండ్ టైప్ రూమ్స్ వచ్చి ఒక చిన్న విండో ఉంటుందంట. సో యాజ్ యూజువల్ రూమ్, బెడ్ అండ్ స్మాల్ విండో. సో విండోలో నుంచి బయటికి చూడొచ్చు. అండ్ థర్డ్ వచ్చి బాల్కనీ. అంటే ఇంత బాల్కనీ ఉండదు, జస్ట్ హాఫ్ బాల్కనీ మా పక్కన ఉంది. అండ్ రూమ్ కూడా ఏంటంటే జస్ట్ ఒక రెక్టాంగిల్ లాగా ఉంటుంది. సో అక్కడే బాత్రూమ్, ఎంటర్ అవ్వగానే బాత్రూమ్, క్లోజెట్, బెడ్ అండ్ బాల్కనీ అన్నమాట. సో బాల్కనీ రూమ్స్ అంటారంట. అండ్ ఫైనల్ వచ్చి ఇప్పుడు నేను చూపించిన రూమ్, సూట్ రూమ్. సో ఇదేంటంటే ఒక బెడ్, సోఫా, దాన్ని కన్వర్ట్ చేస్తున్నారు, మారుస్తున్నారు. అండ్ బిగ్ బాల్కనీ అండ్ మొత్తం డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా రీడింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, ఇంకా అది క్లోత్స్ పెట్టుకునే ర్యాక్స్ కూడా, అవి కూడా చాలా పెద్ద రూమ్ లెక్క ఉంది. సో లగేజ్ ఫ్రీగా పెట్టేసాము అండ్ అట్లా ఉంది. సో ఇది టాప్ మోస్ట్ రూమ్ అనమాట ఈ క్రూజ్లో. సో అందరిది మామూలుగా అయితే బాల్కనీ రూమ్స్ అయితే హాఫే ఉంది, ఇదైతే చాలా పెద్దగా ఉంది. మనం రకం అనుకో. బట్ నాకు పిల్లలకైతే రూమ్ బాగా నచ్చింది, ఎందుకంటే చాలా స్పేషియస్ ఉంది. ఫస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. అరే అప్పుడే అయిపోయింది అనిపించింది. ఈషా అండ్ అఖిల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి యు ఆర్ డన్? లెట్స్ గో ఇన్సైడ్. వెయిట్ లెట్స్ గో. ఓకే, కీప్ దేర్. సో అదమ్మా ఏంటంటే అడ్డం తీసుకుంటున్నాను. కొంటున్నప్పుడు కనిపిస్తుంది కదా అని చాలా అడ్డం పెట్టుకోవట్లేదు. మా హస్బెండ్ అయితే అడ్డం పెట్టు వరుసగా ఎవరికైనా డోర్ తీసుకొని బయటకు వస్తారేమంటే, సో తలుపు తీయడం వీళ్ళకి రాదులే అని. దట్స్ ఇట్. సో ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్.